హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. గారెలు రెసిపీ అండి. గారెలు చేసుకోవాలి అంటే మినపప్పు నానబెట్టి కడిగి రుబ్బాలి, గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి. అదంతా ఎక్కువగా శ్రమ అని అనిపిస్తుంది కదా. కిచెన్లో అస్సలు శ్రమ లేకుండా 10 నిమిషాల్లో పిండిని కలిపి గారెలు చేసుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 3 కప్పుల వరకు మరమరాలను తీసుకుని వేసుకోండి. మనం మరమరాలతో ఇప్పుడు గారెలు అనేవి చేసుకోబోతున్నాం. 3 కప్పులు మరమరాలు కూడా గిన్నెలోకి వేసాం కదా. ములిగేంత వరకు వాటర్ పోసి మరమరాలని వాటర్లోకి సర్దుకోండి. మరమరాలు అనేవి వాటర్ని చాలా ఈజీగా పీల్చుకొని త్వరగా నానిపోతాయండి. అలాగే ఇసుక అనేది ఏమైనా ఉంటే కూడా శుభ్రంగా వచ్చేస్తుంది. ఇలా ములిగిన తర్వాత 2 నిమిషాల పాటు అలా పెట్టుకుని వాటర్లో నుండి మరమరాలన్నీ కూడా తీసేసుకుందాం. జల్లెడను తీసుకుని మరమరాలన్నీ కూడా జల్లెడలోకి వేసేసుకోవాలి. వాటర్ అనేవి ఏమీ లేకుండా మరమరాలు మాత్రమే మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. మరమరాలన్నీ కూడా వాటర్లో నుండి తీసి పక్కన వేరొక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడకపెట్టిన బంగాళదుంపల్ని పైపీలంతా ఓపెన్ చేసి ఇలా గ్రేటర్తో తురుముకోండి. బంగాళదుంపల్లో పలుకులు అనేవి ఏమీ ఉండకూడదండి. ముక్కలు అనేవి ఏమీ లేకుండా ఇలా గ్రేటర్తో తురుముకున్నట్లయితే మొత్తం అంతా కూడా ముద్దలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా తురుముకున్నాం కదా. 3 కప్పుల మరమరాలకి 2 బంగాళదుంపలు కరెక్ట్గా సరిపోతాయండి. మీడియం సైజు బంగాళదుంపలు 2 తీసుకుని కుక్కర్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి బాగా చల్లారిన తర్వాత పైపీల్ ఓపెన్ చేసి ఇలా మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగును వేస్తున్నానండి. మీరు మజ్జిగ వేసుకోవాలన్నా కూడా చిక్కగా ఉన్న మజ్జిగను వేసుకోవచ్చు. లేదంటే 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ని ఎక్కువగా ఒకేసారి పోయొద్దు. వాటర్ అనేవి ఎక్కువగా అక్కర్లేదండి. కొంచెంగా పోసుకున్నా సరిపోతుంది. ముందుగా మనం పెరుగుతో మరమరాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని గిన్నెకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా చట్నీ చూద్దాం. మరమరాలు అనేవి నానటానికి ఎక్కువగా టైం అనేది తీసుకోవండి. మనం వేసిన మరమరాలలో బియ్యం పిండి వేసాం కదా. మనం వేసిన పెరుగుతో మరమరాలన్నీ కూడా బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా సాఫ్ట్గా వస్తుంది. ఈ లోపుగా మనం చట్నీ చూద్దాం. దానికోసం పల్లీలని కళాయిలో వేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పల్లీలను బాగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకోండి. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసుకోండి. అవి 2 బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా జారుగా చేసుకోండి. ఇంకా వెల్లుల్లి జీలకర్ర కానీ చింతపండు కానీ ఏమీ వేయలేదండి. ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి. చట్నీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పప్పులు, పచ్చిమిర్చి అలాగే సాల్ట్ అంతేనండి. వాటిని మాత్రమే గ్రైండ్ చేసి చట్నీకి పోపు వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ కొబ్బరి చట్నీ చేసుకుంటూ ఉండటమే కాకుండా పుట్నాల పప్పుతోనే కాకుండా పల్లీ చట్నీ సింపుల్గా ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ ప్రిపేర్ అయ్యింది కదా. ఇప్పుడు మరమరాలని ఒకసారి చేత్తో బాగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలపండి. మరమరాలలో పలుకులు అనేవి ఉన్నా కూడా పర్వాలేదండి. లైట్గా మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది. ఎక్కువగా పిసకాల్సిన పని లేదు. పిండిని ఒకసారి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ నిండా వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండి ముద్దని తీసుకున్నట్లయితే గారె అనేది కరెక్ట్ షేప్లోకి వస్తుంది. ఇలా కొత్తగా వంట నేర్చుకునే వారైతే టీ స్ట్రైనర్ని బోర్లించి అయినా కూడా గారెలు చేసుకోవచ్చండి. ఎక్కువగా ప్రాక్టీస్ ఉన్నవారైతే డైరెక్ట్గా గారెలను కళాయిలోనే చేత్తో ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసేసుకోవచ్చు.
పిండి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దలు తీసుకుంటూ టీ స్ట్రైనర్ని వాటర్తో తడుపుకుంటూ చేతిని కూడా వాటర్లో డిప్ చేస్తూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి. వేసిన వెంటనే మనం గరిటెతో కదపకూడదండి. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి గరిటెతో మనం టర్న్ చేసుకోవాలి. లేదంటే మరమరాలు అనేవి ఆయిల్లో కలిసిపోతున్నట్లుగా విడిపోతున్నట్లుగా వస్తాయి. ఇలా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్గా కూడా మరికొన్ని గారెలను వేసుకోండి. డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి మరమరాల గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మనం చేసుకున్న పల్లీ చట్నీతో లేదంటే కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ ఎలా అయినా కూడా మీ ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా చేసుకుని 10 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రెడీ అయిపోయింది కదా. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా చూసి మీకు ఎలా వచ్చిందో కూడా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.